అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఇందులో భాగంగానే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కెప్టెన్సీ కంటెండర్ అందరినీ కూడా గార్డియన్ ఏరియాలో నుంచోబెట్టారు. ఇందులో భాగంగానే భరణి, సుమన్ శెట్టి, తనుజ తప్ప మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఎక్స్ కంటెస్టెంట్స్ తో పోరాటం చేసి మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో మీరు విజయ పథకం ఎగరేశారు. కాబట్టి ఇప్పుడు మీకు ఇస్తున్న టాస్క్ ఏంటి అంటే గనక ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్లో లేరో అంటే తనుజ, భరణి, సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ ఏదైతే నైఫ్ ఉందో ఆ నైఫ్ని తీసుకొని మీరు హౌస్లో ఎవరినైతే కెప్టెన్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ నైఫ్ని ఇవ్వాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో భాగంగానే సుమన్ శెట్టి అయితే రీతుకి ఆ నైఫ్నిచ్చాడు. అయితే రీతు సంజన గారిని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించేస్తుందనే చెప్పాలి. కెప్టెన్సీ రేసు నుంచి తొలగించి సంజన గారికి చెప్పిన రీజన్ ఏంటి అంటే రీతు, ఆ రోజు మీరు ఏదైతే నా మీద స్టేట్మెంట్ చేశారో అది నాకు నచ్చలేదండి. సో అలాంటి మాటలు మీరు మాట్లాడిన వాళ్ళు హౌస్లో కెప్టెన్గా అయ్యే అర్హత లేదు అంటూ రీతు చెప్పడంతో సంజన చాలా హీట్ ఎక్కిపోయి రీతు నాకన్నా ఎక్కువ స్టేట్మెంట్ నువ్వే పాస్ చేసుకున్నావంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చుకుంది సంజన. సో ఫైనల్ గా అయితే గనక మరొకసారి అంటే బిగ్ బాస్ చివరి కెప్టెన్ గా మూడొకసారి విజయ పతాకం ఎగరేశాడు డేమోన్ పవన్. సో ఫైనల్ గా అయితే 13వ వారం అందులోనూ బిగ్ బాస్ సీజన్ 9 లో లాస్ట్ కెప్టెన్ గా అయితే డేమోన్ పవన్ నిలవడంపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.